ములుగు జిల్లా వెంకటాపురం మండలంకి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఈ నెల 15వ తారీఖున హనంకొండకి బయలుదేరడం అయితే జరిగింది. తన స్నేహితుడి ఇంటికి వెళ్తానని చెప్పి నగర్లోని స్నేహితుడి ఇంటికి వెళ్తానని చెప్పి కారులో అయితే రావడం జరిగింది. అదే రోజున హత్య అయితే చేయడం జరిగింది. ఈ హత్యకు గల ప్రధాన కారణమైనటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ మరియు వాళ్ళ పిన్ని కేవలం ఈ వివాహితర సంబంధమే కారణమని అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా అదే కారులో ఆ రోజే హత్య చేసి ఆ సఫారీ గ్యాంగ్ హత్య చేసి అతని కారులోనే కార్ని తీసుకెళ్లి హుస్నాబాద్ దగ్గర డిస్పోజల్ అయితే చేయడం జరిగిందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మనం హనంకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ వాళ్ళ బంధువులకి అడిగి తెలుసుకుందాం. సాయి ప్రకాష్కి సంబంధించిన బంధువులు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతో రోధిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. అసలు ఏం జరిగిందంటారు? పిన్నికి ఈ సంబంధం బయట పెట్టినందుకే ఈ హత్య జరిగిందంటారా? ముమ్మాటికి అదే నిజమండి. పక్కా ప్లాన్ తోటి వాళ్ళ మామకి హెల్త్ బాగాలేదని తీసుకొచ్చింది కూడా వాళ్ళ పిన్నే అండి. ఆ కారు కిరాయి అని చెప్పి పక్కా ప్లాన్ తోటి వాళ్ళిద్దరు ఆ కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న కానిస్టేబుల్ పిన్ని అనే వ్యక్తి చేసిందండి. అనుమానం లేదండి. మాకు ఫస్ట్ నుంచి కూడా అదే డౌట్ తోటి వచ్చామండి. ఒక ఫోన్ సిగ్నల్స్లో ఉండడం వల్ల మేము ఫాస్ట్గా రీచ్ కాలేకపోయినాం కంప్లైంట్ చేయడానికి. ఒక జరిగిన 2 days తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం వల్ల తర్వాత దాన్ని ఎమ్మటే అనుమానం వచ్చేసి ఎమ్మటే వచ్చేసినామండి ఇక్కడ పిఎస్కు. ఆ రోజు హన్మకొండ 18వ తారీఖు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళకి కోఆపరేషన్ తోటి ఇది వాళ్ళని పిలిపించాడు ఫస్ట్ రోజు, కానీ వాడేమీ చెప్పలేదు, నాకేం సంబంధం లేదు, మీరు ఎంక్వైరీ చేసుకోవాలంటే సిఐ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక 2 గంటలు విచారించి పంపించారు. మామూలుగా సీసీ ఫుటేజ్లు ఫోన్ కాల్ డేటా తోటి జరగడం జరిగింది. ఒక సోమవారం రోజు ట్రేస్ అయ్యి వాళ్ళే రెక్యూ చేసి ఆటోలో ఫాలో అయ్యి కారులో వేసుకొని పోయి హుస్నాబాద్ ఏరియాలో చంపేసి పడేసిందని తెలిసిందండి నిన్న. అంటే ఆ 15వ తారీఖు రోజున అసలు సాయి ప్రకాష్ అనే వ్యక్తి ఏం చెప్పి బయటికి వెళ్ళడం జరిగింది? కిరాయికి వెళ్తున్నాను అని హాస్పిటల్కు వచ్చాడండి. వాళ్ళ పిన్ని వాళ్ళ మామకు బాగాలేదని కారు కావాలి హాస్పిటల్కి పోదామంటే ఇంటికాడ కూడా చెప్పలేదండి. ఆయన వాళ్ళ బాబాయ్ కాబట్టి వాళ్ళ తాతయ్య కాబట్టి ఎమర్జెన్సీ అంటే వెళ్ళి వచ్చాడట. అంటే కిరాయికి వెళ్తూ ఉంటాడు. చేయూత స్వచ్ఛంద సంస్థ అనేది ఒకటి పెట్టేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు చాలా చేశారండి. దాని ద్వారా అవార్డులు చాలా వచ్చాయి. ఒక ప్యూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సొసైటీకి నేను ఏదో ఒకటి ఉపయోగం చేయాలనే మైండ్ సెట్ తోటి ఆలోచనతోటి చాలా కార్యక్రమాలు చేశారండి. అందరం మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి అందరం సపోర్ట్ అండి. వాళ్ళ ఎఫ్ఐఆర్ బయట పెట్టడం జరిగింది. దాంతో కక్ష పెట్టుకొని ఆ విషయంలో ఆ కానిస్టేబుల్ ఒక 6 నెలలు సస్పెండ్ కావడం జరిగింది. వాడు ఆ కక్ష పెట్టుకునే చేశాడు. ఖచ్చితంగా వాళ్ళే చేశారండి. అదే ఇప్పుడు మామగారు హాస్పిటల్లో పడ్డారని చెప్పి సాయి ప్రకాష్ గారిని పంపించడం జరిగింది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గానే జరిగిందా? హెల్త్ బాగాలేదు, ఒకసారి హాస్పిటల్లో చూపించుకొని వద్దామని కారు కావాలి మాకు కిరాయికి వస్తావా అని అడిగితే ఈయన వస్తా అన్నాడు. కిరాయికి వెళ్ళే కారు కాబట్టి వస్తా అన్నాడు. మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళే కదా, ఇట్లాంటి ఏమున్నది హాస్పిటల్కి ఎమర్జెన్సీ కాబట్టి రావడం జరిగింది. వచ్చాక మరి ఇక్కడ ఏం జరిగింది అన్నది మనకు తెలియదు. వాళ్ళు ఏమేమి ప్లాన్ చేసి అతన్ని స్కెచ్ చేసి మొత్తం సిటీలో ఉన్నంత వరకు ఆయన కారు వెనక ఒక ఆటోలో వీళ్ళు ప్లాన్ చేసుకొని రెక్యూ చేసి ఒక ఏరియాకి తీసుకెళ్ళి చంపేయడం జరిగింది. అంటే ఆ కారులో సాయి ప్రకాష్ గారు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కరే ఉన్నారండి, ఒక్కరే ఉన్నారు, ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది దాడి చేయడం జరిగింది, ఎంతమంది కలిసి హత్య చేశారు? అంటే పోలీసు వాళ్ళు చెప్తున్నారండి, కానిస్టేబుల్తో పాటు 3 సుపారీ గ్యాంగ్ ఆట 4, ఈ లేడీ మొత్తం 5. అంటే వాళ్ళ పిన్ని కూడా ఆ టైంలో ఇక్కడే ఉందా? హాస్పిటల్లోనే ఉంది. అంటే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మామని అడ్మిట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ పేషెంట్. అంటే ఇప్పుడు ఈమెకి హస్బెండ్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ పిన్నికి బాబాయ్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ బాబాయ్ ఏమంటున్నారు మరి? ఈమెనే కలిసి హత్య చేసింది అని అంటే అతను ఏమంటున్నారు? ఆయన ఏం చెప్పట్లేదండి. ఆయనకేం తెలుసో తెలియదో మనకు కూడా తెలియదండి. ఆయన కూడా పోలీసు వాళ్ళు పిలిపియడం జరిగింది, వచ్చారండి వాళ్ళు.
ఓకే, మరి విన్నారు కదా, వాళ్ళ పిన్నే స్వయంగా హత్య చేసినట్లు అయితే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళ పిన్ని వాళ్ళ మామయ్యకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి సాయి ప్రకాష్ అనే వ్యక్తిని అయితే కారులో అక్కడి నుంచి పంపించి ఇక్కడ నయీం నగర్కి తీసుకొచ్చి కానిస్టేబుల్తో పాటు ముగ్గురు సఫారీ గ్యాంగ్ అందరూ కలిసి కూడా కారులోనే హత్య చేశాక కారులోకి ఎక్కించి అదే కారులో హుస్నాబాద్ దగ్గర తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందని ఇక్కడ సాయి ప్రకాష్ బంధుమిత్రులు అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఈ హత్య చేశారని మీకు ఏ రోజు క్లారిఫికేషన్ వచ్చింది? అంటే 15వ తారీఖు రోజే జరిగిందా? లేదండి, నిన్న సోమవారం రోజు సాయంత్రం పోలీసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేసామని ఇట్లా జరిగిందని, ఇలా జరిగింది, ఇలా తీసుకెళ్ళి చంపి హుస్నాబాద్ ఏరియాలో ఒక పొలం, ఒక రైతుకు సంబంధించిన పొలంలో బాడీ పాడేశారని మాకు నిన్న సాయంత్రం చెప్పారండి, 7 days తర్వాత. అంటే ఎప్పుడన్నా సాయి ప్రకాష్ చెప్పేవారా వాళ్ళ పిన్ని గురించి ఇలా సంబంధం పెట్టుకున్నది అని చెప్పేసి ఇట్లాంటివి ఏమన్నా చెప్తూ ఉండేవారా? అంటే ఫస్ట్ సంబంధం అప్పుడు తెలియదండి, అదంతా కొంచెం బయటకు వచ్చి కేసులు గీసులు అయినాక బయటకు వచ్చినాక అందరికీ, మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి, మా ఏరియా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసండి. తెలిసి ఓకే 2 సార్లు కానిస్టేబుల్ తోటి వెళ్ళిపోయి అతనితోటే ఉంటే నాకు హస్బెండ్ పిల్లలు వద్దని కూడా జరగడం జరిగింది. ఇక పిల్లల కోసం మా బావోళ్ళు ఒక్కసారి ఆ పిల్లగాళ్ళ ముఖం చూసి తీసుకొని రావడం జరిగింది. నేను ఇక తప్పు చేయను పోనని ఈయనతోటి కూడా చేసి సస్పెండ్ చేయించి కానిస్టేబుల్ తోటి కూడా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. నేను కూడా ఇక ఆమెని కలవను, ఇక ఆమెకు మధ్యలో సంబంధం ఉండదని చెప్పేసి ఒక 6 నెలల క్రితం జరిగిందండి. అప్పుడు ఈయనకు సస్పెన్షన్ కూడా జరిగింది, ఎస్పీ లెవెల్ ములుగులో మా జిల్లా ఎస్పీ గారు చేయడం జరిగింది. మళ్ళీ ఆయన వేరే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని 2 నెలలకే సస్పెన్షన్ని ఎత్తేసుకొని ములుగులో పోస్టింగ్ తీసుకున్నారండి. తీసుకొని ఒక 1 month నుంచి రెక్కీ చేస్తున్నారని మాకు, అంటే ఇది జరిగినాక తెలిసిందండి. 1 month నుంచి ఫాలో అవుతాండ్రు, ఎప్పటికైనా తీసేద్దాం, నన్ను ఇంత చేశారు కదా అని ఈ కక్ష పెట్టుకొని నన్ను సస్పెండ్ చేసి ఇదంతా చేశారు. మా ఇద్దరి బంధాన్ని మొత్తానికి విడదీయడానికి కారణం ఈ వ్యక్తిని ఉండకూడదని ప్లాన్ చేసుకొని చేశారండి. వాళ్ళిద్దరు కలిసే చేశారండి ఫ్యాన్. అసలు ఏ టైంకి స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ రోజు నైట్ ఫోన్? ఆ రోజు నైట్ రాలేదండి, మంగళవారం రోజు నైట్ రాలేదు, జరిగిన రోజు. తెల్లారి బుధవారం సాయంత్రం 6:30కు ఆంధ్ర ఈస్ట్ గోదావరి పాలకొల్లులో స్విచ్ ఆఫ్ అయినాయని లొకేషన్ వచ్చిందండి. అంటే మరి ఫోన్ అక్కడ ఎందుకు వెళ్ళింది? ఇక్కడే హత్య జరిగింది, ఆయన హుస్నాబాద్లో పాతి పెట్టారని మీరు చెప్పారు కదా, అక్కడికి ఎలా వెళ్ళింది అనుకుంటున్నాను? అంటే మాకు నిన్న జరిగిన విషయంలో తెలిసింది ఏమైందంటే, ఎంక్వైరీలో వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసిన వాళ్ళు చంపేసినామని. అయితే ఫోన్లు ఎలా అక్కడికి వెళ్ళాయంటే, చంపేసినాక మధ్యరాత్రి midnight 2 o'clock కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్ళేసి వీళ్ళు ఈ ప్లాన్ చేసుకున్నారు. మిస్గైడ్ చేయడానికి, ఎప్పుడైనా ఎంక్వైరీ చేస్తారు కదా, మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే మిస్గైడ్ కావడం కోసం పోలీస్ మైండ్ కదా కానిస్టేబుల్ కాబట్టి, అక్కడ కాజీపేట రైల్వే స్టేషన్కి వెళ్ళేసి గూడ్స్ ట్రైన్ ఆగి ఉంటే అందులో పడేసాడట ఫోన్లు. అది జరగడం. సో మరి విన్నారు కదా, పోలీస్ కానిస్టేబుల్ కావడంతో అంతకుముందే 6 నెలల నుంచే అతను అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆమెతోని అక్రమ సంబంధం ఉన్నాడని ఆ తర్వాత కూడా వీళ్ళు విడిపోవడం అయితే జరిగింది. లోపల కక్ష పెట్టుకొని సాయి ప్రకాష్ని హత్య అయితే చేయడం జరిగింది. అదే రోజు హత్య చేసిన తర్వాత కాజీపేట్ పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళి గూడ్స్ ట్రైన్లో ఈ ఫోన్ అనేది గూడ్స్ ట్రైన్లో పెట్టే వరకు ఆ లొకేషన్ అనేది పోలీస్ వాళ్ళు ట్రేస్ చేస్తే ఏపీలో చూపించడం అయితే జరిగిందని ఇక్కడ ఉన్న బంధువులు అయితే చెప్పడం జరుగుతుంది.